పెట్టుకోవాలి. అలా ఊరికే చెప్తుంటానమ్మా అన్నీ అట్లా. ఇంట్లో పెద్దలు చెప్పాలా, ఇక్కడ గురువు గారు చెప్పాలి. మాతా యోగాన్నపూర్ణేశ్వరి వరాదేవి. ఇంకా ఎవరు బయటికి వెళ్ళొద్దు, వెళితే లోపలగా. అబ్బాయి గేట్ల దగ్గర ఉన్న మన వాలంటీర్లకు ఇన్స్ట్రక్షన్, ఈ కూర్చున్న అమ్మల్లో ఎవరైనా బయటికి పోతే లోపలికి రానియద్దు. ఇంకా అక్కడ తిరుగుతున్న అమ్మల్ని ఆపండి, అక్కడికి ఎవరైనా రానియద్దు లోపలికి. పక్కావిడికి బొట్టు పెట్టండి అన్నారు కదా. బొట్టే కాదు, మన ఇంటికి మనకు పరిచయం ఉండడం, మనం వండుకునే పెడుతుంటాం. మనకు బాగా క్లోజ్ అయిన వాళ్ళకి ఇబ్బంది వస్తే మనం పోయి సమయం సహాయం చేస్తాం. ఇంకా మనకు చేతనైన రూపాయి సహాయం చేస్తాం. ఏ ప్రయాస, ఏ బాధ లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా, ఏ బరువు లేకుండా నువ్వు చేసిన కుంకుమ అర్చనలోని కుంకుమని మంచి కోరి నీ పక్కావిడికి పెట్టడం అనే సాంప్రదాయమే సనాతన సాంప్రదాయం. అసలు అవతల వారి మంగళకరాన్ని కోరి మనం పెట్టడమే నిజమైన మీ యొక్క పూజాఫలం. ఇంతసేపు చేసిన పూజాఫలము నేనొక్కదాన్నే అనుభవించాలనుకోకూడదండి, నీ కుటుంబమే అనుకోకూడదండి. ఒక్కడున్న ఇరుగు వారికి పెట్టాలి బొట్టు. ఏమని పెట్టాలి అంటే, నీవు నేను నా బంధము మన భారతీయ సంస్కృతిని కాపాడే స్త్రీమూర్తులుగా మనం ఉండాలి అనే సంకల్పంతో వాళ్ళు పెట్టండి. అర్థమైందా? మన సాంప్రదాయాన్ని కాపాడేటువంటి స్త్రీమూర్తులుగా మనం పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి సనాతన సాంప్రదాయాలని బ్రతికించుటకు, నడిపించుటకు, నిర్వహించుటకు మాకు సహకరిస్తూ ఉన్న నా శిష్య బృందానికి, అన్ని కృప కటాక్షాలు అందిస్తున్న జగన్మాతకి, మరి మీరు లేని మేము చేర్చలేం కదా. ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు మీరు కూడా ఈ పూజలో ఒక భాగస్వాములైనందుకు మీకు ఈరోజు మీరు మా అమ్మవారికి చేసుకున్న హరిద్రాభిషేకం, పసుపుతో అభిషేకం చేసుకున్న ఇవాళ మా అమ్మవారికి నేను ఆ కర్మఫలం, ఆ పూజా ఫలం, ఆ అభిషేక ఫలం ఈరోజు కూర్చున్న కుంకుమార్చన స్త్రీమూర్తులందరికీ కూడా అంతంత భాగం అంది మీ తరపున నేను చేసి మీకు అందిస్తున్నానని అమ్మవారి ముందు శరణు వేడుతున్నాను. అలానే భోజన ప్రసాదం అయినాక వెళ్ళేటప్పుడు ఈరోజు మీరు చేసిన కుంకుమార్చన ప్రసాదం మీ దగ్గర ఉంది. ఆ హరిద్రాభిషేకం యొక్క పసుపు నేను కవర్లో ప్యాక్ చేపిస్తున్నాను. అప్పుడే అవన్నీ నేను అక్కడ కూర్చొని ఉంటాను, వచ్చి అడిగి తీసుకొని వెళ్ళండి. గుంపులుగా రాకూడదు, లైన్లో రావాలి. అది కూడా మన సంస్కృతే. చీమలు బలి వెళ్తాయి చూసారా లైన్లో, అలా ఉండాలి ఎక్కడికి పోయినా. కొన్ని చోట్ల మన వాళ్ళందరూ మనకున్న ఒక మైనస్ ఏంటంటే యూనిటీ లేదు, డిసిప్లైన్ లేదు. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ ఆఫ్ ద హిందూ కల్చర్. అందుకని మన గుళ్ళో ఉన్న మనం కొద్ది మందే ఉన్నాం కాబట్టి డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. కాబట్టి అందరు సర్దుకున్నారా? మీ ప్లేట్లో భోజనం చేస్తారా? అది మంచిదనమ్మా. ఒక పని చేయండి, మన సేవకులందరూ భోజనాలు వడ్డించడానికి సిద్ధమవ్వండి. ఎవరెవరికి ఆకులు లేవో పోయి ముందు ఆకులు ఇచ్చేసేయండి, పట్టించుకోవాలి. మీరు అర్చన చేసిన కుంకుమ మాత్రం జాగ్రత్తగా కాపాడండి. ఇంటికి వెళ్ళగానే మొదట మీ వారికి పెట్టండి, పిల్లలకు పెట్టండి, ఆ తదుపరి ఎవరికైనా పెట్టండి. మళ్ళీ అర్థం చేసుకోండి. ఒకవేళ ఈరోజు మీ ఆయన మీరు అడిగి వాళ్ళ నుంచి మాట్లాడుకోవట్లేదు, పెట్టాలా వద్దా అని ప్రశ్న. ఆయనకి 2 సార్లు పెట్టండి ఒకే ప్లేస్లో, ఇంకోటి పెట్టకండి. అంటే భర్తకి ఫస్ట్ పెట్టండి వెళ్ళి, తర్వాత పిల్లలకు పెట్టండి. పాపం అత్తగారు ఉండని పెడతావా లేదా ఎదురు చూస్తూ ఉంటుంది, లేదు కోడలు ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళకి పెట్టండి. ఇంకా వీలైతే మీ ఇంటి పక్కన ఉన్న ఒక్కళ్ళకి పెట్టండి అమ్మా. అది వాచ్మెన్ భార్య అయినా పర్వాలేదు. మీరు బొట్టు పెట్టగానే తుడుచుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి పెట్టకండి. అర్థమైందా? ఎవరు మనం బొట్టు పెడితే అబ్బా అమ్మవారి దగ్గరికి పోకపోయినా అమ్మ నాకు ఎంత అద్భుతమైన సుమంగళం పండించింది అని తన్మయత్వం చెందే ఒక్క అమ్మన్న మీకు తోడుంటుంది. ఆ అమ్మను పెట్టండి అమ్మ. కాబట్టి ఎందుకు అలా పెట్టాలి?
విను. ఇంకా వేరండి. ఆ ప్లేటు మయాన్ని అలా మడిచి మీ సంచిలో పెట్టారు. ఎక్కడ కూర్చున్నారో అక్కడికే మా వాళ్ళు వచ్చి మీకు ఇస్తరాకులు వేసి భోజనాన్ని వడ్డించేస్తారు. అమ్మవారి యొక్క భోజన ప్రసాదం కూడా ఇలా కంటిన్యూగా మీరు స్వీకరిస్తున్నారు. మాతా యోగాన్నపూర్ణేశ్వరి పరాదేవత నమస్కారాన్ని సమర్పయామి. మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. లెంపలు వేసుకుని నమస్కారం చేసుకోండి అమ్మా. అపనిషమ్మయ దాసోయం యోగాన్నపూర్ణేశ్వరి పరాదేవ్యై నమః. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. శిరస్సు ఉంచి నమస్కారం చేసుకోండి. మనసాదృష్ట్యా మనసా వచసాదృఢ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాం నమస్కరే. మాతా యోగాన్నపూర్ణేశ్వరి ప్రకల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మాతా యోగాన్నపూర్ణేశ్వరి పరాదేవ్యై నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. మీ మనసులో ఉండేవని అభిష్టానందరినీ కూడా తలుచుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మా. అందరూ కూడా కూర్చోండి.